ఎస్, గుడ్ ఈవినింగ్. నేను అశోక్. గౌతమి చౌదరి గురించి పెద్దగా ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్గా సోషల్ మీడియాలో అండ్ మీడియాలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది కూడా కుటుంబ వివాదానికి సంబంధించి. సరే, రొటీన్గా ఆమె జీవిత గాథను విన్నారు. ఆమె ఫేస్ చేసిన ట్రబుల్స్ గురించి చాలామంది సోషల్ మీడియాలో చూశారు. తన భర్త తనను పెట్టిన ఇబ్బందుల గురించి, తాను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి ఆమె అనేక ప్లాట్ఫామ్స్ మీద ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం వాటి గురించి మనం వెళ్ళే ఉద్దేశం లేదు. ఒక గౌతమి చౌదరి, ఒకసారి పీసీఆర్ గౌతమి చౌదరి గురించి ఆమె ఇన్స్టా వీడియోస్ కానీ ఆమె ఫొటోస్ కానీ ఒకసారి డిస్ప్లే చేయండి. పీసీఆర్. ఎస్, మనం చూస్తున్న గౌతమి చౌదరి బేసిక్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రెగ్యులర్గా అయితే ఆమె మీడియా స్టూడియోల దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. చాలా మంచి లైఫ్ ఆమెది, మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. సరే, ఇన్ని టీవీ ఛానల్స్, ఇన్ని స్టూడియోస్ చుట్టూ తిరిగి తన భర్త తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆమె ఫేస్ చేసిన ఒక సీరియస్ ప్రాబ్లం. సరే, తన భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి, సినిమా హీరో అయిన తర్వాత అతను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, ఇవన్నీ ఒకే రొటీన్, అందరికీ కూడా తెలిసింది. మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఒకటి బాడీ షేమింగ్, రెండు పెళ్ళిగాక ముందు అందంగా ఉన్న భార్య పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కాస్త ఒళ్ళు చేస్తే, కాస్త లావు అయితే అలాంటి భార్యను భర్తలు వద్దనుకుంటారు. భార్యను వదిలేసి ఇంకొకరితో అక్రమ సంబంధాలకి వెళ్తూ ఉంటారు. అంటే బాడీ షేప్ అవటం అనేది ఆమె తప్ప? నీకోసం నీతో సంసారం చేసి పిల్లల్ని కంటే సహజంగా ఏ ఆడపిల్లకైనా పెళ్ళికి ముందు కంటే కూడా పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి. పర్టికులర్గా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈజీగా లావ్ అయిపోతూ ఉంటారు. సో అంతకుముందున్న గ్లామర్, అంతకుముందున్న అందం ఉండదు. అంత మాత్రాన భార్యను వదిలి సినిమా హీరోయిన్ అంత మాత్రాన సినిమా హీరోయిన్లతో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యని టార్చర్ పెడితే అలాంటి వాడిని ఏమనాలి అనేది ఇక్కడ మనం రైజ్ చేసే ప్రధానమైన ప్రశ్న. ఒకసారి గౌతమి చౌదరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నేను పెద్దగా మిమ్మల్ని అదే ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇరిటేట్ చేసి బోర్ కొట్టించే ఉద్దేశం నాకు లేదండి. బేసిక్గా చాలామంది అడిగారు, మీరు కూడా చెప్పి పాపం విసుగు పుట్టి ఉంటుంది మీకు. ఇక్కడ నేనేమంటానంటే, మీది ఒక 2 రోజుల క్రితం మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ పెట్టారు. అందులో ఒకసారి ఆ స్టేటస్ ప్లే చేయండి పీసీఆర్. ఆ స్టేటస్లో స్నేక్ 2 అని పెట్టారు ఫోటో. స్నేక్ 2 అంటే ఎవరు? అది నేను మహేష్కి మా ఇష్యూ అయ్యాక అలా సేవ్ చేసుకున్నాను సార్ కాంటాక్ట్. అది కొంచెం చూసుకోకుండా అలా పెట్టేశాను. అంటే తన నేమ్ మేము మా ఇన్నర్ సర్కిల్లో కూడా అలా పిలుచుకుంటాం. కాటేశాడు కదండి సార్ లైఫ్లో. ఓకే, ఒకసారి వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ఉంది, అది ఒకసారి ప్లే చేయండి. అందులో మీరు మెన్షన్ చేసింది ఏంటి అంటే అతను మీకు పెట్టినట్టున్నాడు. బేసిక్గా ఈ డిస్ప్యూట్ అంతా వచ్చిన తర్వాత, మీ వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏదో రిక్వెస్ట్ చేస్తూ ఒకటి పెట్టినట్టున్నాడు. అందులో ఏంటంటే నేను పంపించిన మెసేజెస్ సార్. ఓకే, తన నుంచి రిప్లై ఏం లేదు. అక్కడ డిస్ప్లే అవుతున్న మెసేజెస్ అని నేను పంపించింది. మీరు పంపించి? నేను పంపించింది. ఎందుకంటే ఈ రితు చౌదరితో ఎఫ్ఐఆర్ అనేది జూన్ 9th బయటపడింది నాకు, జూన్ దానికి ముందు. సో అప్పుడు అతను నాతో పెట్టుకున్న గొడవకి రితు గురించి నాతో చాలా సారీలు చెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆగస్ట్లో చాట్లు చూస్తే అందులో మీకు అర్థమవుతుంది. రితుతో అతను అంటే నాకు యాక్చువల్లీ రితు తెలీదు. రితు చౌదరి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఆ టైంలో తెలీదు. సో జబర్దస్త్లో ఒక 2-3 టైమ్స్ చూసినట్టున్నాను. ఆ వ్యక్తితో ఇతను రాత్రిపూట బయటకు వెళ్ళటాలు, ఇంటికి రాకపోవటాలు, ఇవన్నీ చేయటం నాకు దొరికాడు. ఒకసారి ఫోన్లో నేను తీసుకొని ఎందుకు రాత్రులు రావట్లేదు నువ్వు ఇంటికి అని చూస్తే ఈ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. ఇది 2023లో నా ప్రెగ్నెన్సీలో. ఆ రోజు అతను చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి నా పొట్ట మీద చేతులేసి తోసి చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు. వేరే రూమ్కి వెళ్ళిపోయి మా నాన్నకి మెసేజెస్ పెట్టాడు, ఇంకా నాకు ఈ అమ్మాయి వద్దు, ఇంకా నేను పడలేను మీ అమ్మాయితో. సో మాకు ఫస్ట్ ఫిజికల్ అటాక్ అనేది స్టార్ట్ అయ్యి మహేష్ నేను వద్దు అని నా గొడవ జరిగింది రితు చౌదరి విషయంలోనే. ఇప్పుడు రితు చౌదరి అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న ఆర్టిస్ట్ రితు చౌదరి. అవును, రితు చౌదరి. రితు చౌదరి ఏమో మరి రితువా సార్? అంటే మేము ఆమె మీద ఇంతకుముందు కూడా మేము ఒకటి టెలికాస్ట్ చేసాము. ఆమె భర్త శ్రీకాంత్ అనే వ్యక్తి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే. ఈమె పేరు మీద అతని పేరు మీద మొత్తం దాదాపు 700 ఎకరాలు అక్రమ భూములన్నింటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వేల కోట్ల ఆస్తులు వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి, బినామీలుగా ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరికీ కూడా రితు చౌదరి అండ్ శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కలిసి గోవా వెళ్ళి గోవాలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఈ సెటిల్మెంట్లన్నీ చేశారు, ఈ భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించారు అని రితు చౌదరి మీద గతంలో కూడా ఒక అలిగేషన్ వచ్చింది. ఆమె భర్త శ్రీకాంత్ కూడా బిగ్ టీవీ స్టూడియోకి వచ్చి మాట్లాడి వెళ్ళాడు. తర్వాత రితు చౌదరిని కూడా సంప్రదించాం కానీ ఆమె పెద్దగా రాలేదు. సో ఇప్పుడు బిగ్ బాస్కి కూడా వెళ్ళారు ఆవిడ. ఈ అలిగేషన్ తర్వాత ఒక విధంగా బిగ్ బాస్కి వెళ్ళడానికి కారణం కూడా ఆమె మీద వచ్చిన 700 కోట్ల భూ స్కామ్కు సంబంధించిన వివాదం వచ్చిన తర్వాత రితు చౌదరి ఎవరో జనానికి తెలిసింది. అంతకుముందు మీరు చెప్పినట్టు జబర్దస్త్ గురించో సోషల్ మీడియా వల్ల ఆవిడ పాపులర్ కాల. 700 కోట్ల అక్రమ ఆస్తులకు సంబంధించి మేము ప్రసారం చేసిన కథనం ఇష్యూ ఇదంతా హైలైట్ కావటం, సెన్సేషన్ అవటం, దాని ద్వారా బిగ్ బాస్కి ఆమె ఒక విధంగా సెలెక్ట్ అయిందేమో అనుకుంటున్నాను నేను. దాని మీద ఇంతవరకు క్లారిటీ రాలా. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా బయటికి రాలేదు, ఏమైపోయిందో కూడా తెలియదు, ఆ కేసు కూడా ఏమైందో తెలియదు. వీళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేసిన సింగ్ అనే సబ్ రిజిస్టార్ని అరెస్ట్ చేశారు అక్కడ. ఆ తర్వాత అతని సంగతి ఏమైందో కూడా తెలియదు నిజానికి. సరే, అదంతా పక్కన పెడదాం. ప్రస్తుతం ఆ రితు చౌదరి అండ్ మీ భర్త సినిమా హీరో ధర్మ మహేష్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియా. ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్. ఇదేనా? ఇదే వీడియో. ఇప్పుడు అతను ధర్మ మహేష్, ఆమె రితు చౌదరి. ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్న రితు చౌదరి, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రితు చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్లో, ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్లో నిన్న మొన్న నాగార్జున చివాట్లు కూడా పెట్టినట్టున్నాడు ఆవిడకి. ఆవిడ బిగ్ బాస్లో ఉన్న కొన్ని కారణాల వల్ల, కొన్ని ఘటనల వల్ల. సో ఆ రితు చౌదరి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న గౌతమి చౌదరి భర్త ధర్మ మహేష్తో కలిసి ఉన్న వీడియో. ఎప్పటిదండి వీడియో ఇది? ఇది ఆగస్ట్ అనుకుంటా సార్. అక్కడ పైన ఉంటాయి సార్ స్టాంప్స్. అంటే ఈ పోయిన నెలలోనే 2025. అవును. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఆవిడ ఏది ఇదంతా మీరు బయటకు వచ్చి ధర్మ మహేష్ గురించి అలిగేషన్ చేసి కేసు పెట్టి ఇంత జరిగిన తర్వాత? అవును సార్, అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డేట్స్. బట్ వీళ్ళు నాకు ఎలా దొరికారంటే సార్, నేను ఈ అమ్మాయి వెళ్తున్న ఫ్లాట్ ఉంది కదా ఇప్పుడు ఇతన్ని కలవటానికి, నా దగ్గర ఒక 3 months ఫుటేజ్ ఉంది. వీళ్ళు వెళ్ళేది కూడా నాకు ఈ అమ్మాయి ఈ 2023లో ఎఫ్ఐఆర్ నడిచిందని నాకు తెలుసు, కానీ స్టిల్ కంటిన్యూ అవుతున్నారని నాకు తెలీదు. సో ఈ అమ్మాయి వెళ్తుందనే డౌట్ కూడా నాకు లేదు. నేను నా ఫుట్వేర్ ఒకటి ఉంది కాస్ట్లీది, చాలా కాస్ట్లీది, అది మిస్ అయింది. ఇతని ఫ్లాట్కి నాకు యాక్సెస్ లేదు, నన్ను రానివ్వట్లా, నాతో మాట్లాడట్లా. సో నేను అక్కడ అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేమిద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా, సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4. ఓకే. ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. సో నేను కొంచెం ఎంక్వైరీ చేశాను అక్కడ స్టాఫ్ని, ఆ కమ్యూనిటీలో. వీళ్ళని పంపించేశారు కమ్యూనిటీ వాళ్ళు. ఓకే. పంపించేశారు ఇవన్నీ తెలుసుకొని. నేను అక్కడ ఉండననే వాళ్ళకి తెలీదు, ఫ్యామిలీ ఫ్లాట్ అనుకుంటారు మాది. నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బ్లాక్ వెన్యూ కార్లో వస్తుంది మేడం ఆమె, బ్లాక్ వెన్యూ కార్ ఆవిడది, నెంబర్ కూడా ఉంది నా దగ్గర, నోట్ చేసుకున్నా. ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. రాత్రులే వస్తుంది, అర్ధరాత్రులు. సార్ కింద ఉండే స్టాఫ్ ఏం చెప్పారంటే, మేడం వచ్చింది నోట్ చేయకూడదు, నోట్ చేస్తే ఊరుకో అని బెదిరించారు. ఓకే. మేడం చాలా సెలబ్రిటీ, మేడంని నోట్ చేయకూడదు, మేడం సార్కి పర్సనల్, పంపించాలి అని చెప్పారు. నేను డిస్టర్బ్ అయ్యా. అంటే నాకు అయిన డిస్టర్బెన్సెస్లో ఇది ఒకటి. ఈ అమ్మాయితో ఉంది అనేది నాకు 2023లోనే తెలుసు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా. నాకు ఉంది అని అతనైతే అడ్మిట్ చేయాలి. అతను చెప్పాడు నాకు 2023లో నువ్వు ఎఫ్ఐఆర్ నాకు పెడితే నేను పెడుతున్నాను అని ఎలిగేషన్. నువ్వు పెడితే నాకు హీరోయిన్లతో పెట్టు, ఇలాంటి ముచ్చుమొహాలు సైడ్ ఆర్టిస్టులతో నాకు ఎఫ్ఐఆర్లు పెట్టకు.
ఇదే మాట అన్నాడు అతను. నాకు ఆ అమ్మాయి మొహం అలా నాకేమనిపించలే, అతనే అన్నాడు. పెట్టకు నాకు ఎఫ్ఐఆర్లు ఈ అమ్మాయితో, నువ్వు పెడితే హీరోయిన్ మెయిన్ ఆర్టిస్టులతో పెట్టు. ఇలా ఈ అమ్మాయి సైడ్ ఆర్టిస్ట్, అతను సినిమాలో యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరిది సీన్ కూడా ఉంటుంది, అందులో చీటింగ్ గురించే మాట్లాడుకుంటుంటారు వీళ్ళిద్దరు సినిమా సీన్లో. ఓకే. సో ఈ అమ్మాయి ఇష్యూస్ అవుతున్నాయి అని 100% ఆ అమ్మాయికి నేను మీడియాకు ఒకవేళ వెళ్ళక ముందు ఈ వీడియో ఉన్నా తెలుసు. ఎలా అంటే 2023లో ప్రెగ్నెంట్ నేను ఆ అమ్మాయికి కాల్ చేశా. ఓకే. నాకు వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తుందని నాకు ర్యాండమ్ పీపుల్ చెప్పారు. తను ఇన్ఫ్లుయెన్సరే కదా, పబ్బుల్లో కనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ, రాత్రిపూట కలిసి తిరుగుతున్నారు, కార్లో కనిపించింది ధర్మాతో, ఇలా చెప్తుంటే నేను ఫోన్ చేసి అడిగా, రితు ఏంటిది, ఇది నిజమేనా, నేను సర్టెన్ థింగ్స్ వింటున్నాను, ఇది నిజమేనా? అయ్యో చీచి, అసలు నువ్వు ఒక బిజినెస్ ఉమెన్ అని నాకు తెలుసు, నువ్వు చాలా తెలిసిన దానివి నాకు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలుసు, మీరిద్దరూ ఎప్పటి నుంచో నాకు తెలుసు, నేనెందుకు అలా చేస్తాను అనింది. నేను నమ్మేశా. ఇతన్నే నేను పట్టుకోలేకపోయా ఆ టైంలో, ఆ అమ్మాయిని నమ్మేశా. నమ్మేసిన తర్వాత స్లోగా నాకు అసలు ఎప్పుడైతే ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో సార్, ఖచ్చితంగా ఏదో అలవాటు చేసింది ఆ అబ్బాయికి. అయితే నాకు అనిపించింది, ఒక వైఫ్కే అర్థమవుతుంది హస్బెండ్ ఎలా ప్యాటర్న్స్ మారుతున్నాయి, హస్బెండ్ నైట్ ఎప్పుడు రావట్లేదు, కొత్తగా ఈ హ్యాపీ డెంటల్ తింటాం ఒకటి, ఈ హ్యాపీ డెంటల్ ఎందుకు తింటున్నాడు, సర్టెన్ థింగ్స్ ఎందుకు కవర్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ నాకు డౌట్లు వచ్చాయి. ఈ పాపకు ఆ ఫ్లాట్ ఇష్టం అనుకుంటా, మమ్మల్ని పంపించేసింది ఇతనితో చెప్పించి. ఇతనేమంటాడు, ఫ్లాట్కి ఆరా ఉండిద్దంట, ఆరా పేరు రితు చౌదరి ఏమో, ఫ్లాట్కి ఒక ఆరా ఉండిద్ది, నువ్వు అను వీడు వచ్చాక నాకు ఆరా పోయింది, మేము వెళ్ళిపోయాక ఇప్పుడు ఆరా ఉంది అతనికి. వాళ్ళ నైబర్స్ చెప్తారు సార్, అసలు ఎంతమంది అమ్మాయి. మీ ఓన్ ఫ్లాటే కదా, మీ పేరు మీద ఉన్న రెంటెడ్ ఫ్లాటే సార్, కానీ రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది. ఆ ఓనర్కి కూడా తెలీదు నేను లేనని అక్కడ, ఆయన ఎక్కడో ఉంటారు. ఓకే. సో ఇతను ఏం చెప్పుకుంటున్నాడు, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం, అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైం స్టాంప్స్ చూడండి ఆ వీడియోస్ మీద, నైట్ 1 నుంచి 4 ఆర్ మార్నింగ్ 6 వరకే అమ్మాయి ఉంటుంది. మిడ్ నైట్, మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7, 8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ నుంచి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను, నా రైట్లో